ఐఫోన్ 16 సీరీస్ అనేది లాంచ్ అయ్యాక ఐఫోన్ 15 కొనాలా? లేకపోతే ఐఫోన్ 16 సీరీస్ కొనాలా? అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతా ఉన్నారు. ఇప్పుడు ఐఫోన్ 15 అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ లో మనకు ₹50,000 లో అయితే వస్తుంది. అదే మనకు ఐఫోన్ 16 అయితే 75,000-80,000 రూపీస్ లో అయితే మనకైతే అవైలబుల్ గా ఉంది విత్ కార్డ్ ఆఫర్స్ తోటి. 50,000 ఇంకా 80,000 అంటే మనకి అరౌండ్ 30,000 డిఫరెన్స్ ఉంది. ఈ 30,000 డిఫరెన్స్ అనేది మనకు ఐఫోన్ 15 అండ్ 16 కి అయితే ఉంది. మనకు ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ అయితే అందిస్తాను. ఏంటి అంటే మీరు ఐఫోన్ 15 అనేది చూజ్ చేసుకోవచ్చా? లేకపోతే 16 అనేది చూజ్ చేసుకోవచ్చా? ఐఫోన్ 15 అనేది ఎవరికి సెట్ అవుతుంది? 16 అనేది ఎవరికి సెట్ అవుతుంది? మీరు కానీ మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. కంపారిజన్‌లో ఐఫోన్ 15 అండ్ 16లో గాని మేజర్ కంపారిజన్‌లో గాని చూసుకున్నట్టయితే మనకు డిఫరెన్స్ అనేది కెమెరాస్‌లో అయితే కనిపిస్తా ఉంటుంది. కెమెరాస్‌లో వచ్చేసరికి మనకు ప్రీవియస్‌లో గాని ఐఫోన్ 15లో గాని చూసుకుంటే మనకు అవి డయాగ్నల్ గానైతే ఉండేవి. ఇట్లా క్రాస్‌లో వచ్చేవి. బట్ ఇప్పుడు ఐఫోన్ 16లో గాని చూసుకుంటే మనకు ఇది ఇట్లా వెర్టికల్ గానైతే వచ్చేసినాయి. బట్ ఇక్కడ గాని ఒకటి గుర్తుపెట్టుకోండి. 2 కూడా మనకు 48 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా అలానే 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంది. ఐఫోన్ 15 అండ్ 16 లో గాని చూసుకున్నట్టయితే బట్ ఐఫోన్ 16 లో మనం 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాని యూజ్ చేసేసుకొని మనమైతే మాక్రో షాట్స్ అయితే తీసుకోవచ్చు. షార్ట్స్ కూడా అయితే చాలా బాగా వస్తున్నాయి. ఒకవేళ ఎవరైతే మాక్రో షాట్స్ అనుకుంటున్నారో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. దీని నుంచే జడ్జ్ అయితే చేసుకోకండి. లాస్ట్ ఎండ్ వరకు చూడండి మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. ఇంకా అలానే గాని చూసుకుంటే మనకు ఐఫోన్ 16 లో మనకు 2.2 అపర్చర్ తోటి అయితే వస్తుంది. సో దట్ ఏంటి అంటే మనకు లో లైట్ లో ఉన్నటువంటి ఫోటోస్ కూడా చాలా క్లారిటీగా అయితే వస్తా ఉంటాయి. ఇంకా అలానే వీళ్ళు ప్రాసెసర్ లో మనకు A16 బయానిక్ చిప్ నుంచి డైరెక్ట్ వీళ్ళైతే A18 బయానిక్ చిప్ ని అయితే తీసుకొని వచ్చారు. A17 బయానిక్ చిప్ ని అయితే వీళ్ళు తీసుకురాలేదు. డైరెక్ట్ ఒక జనరేషన్ అయితే స్కిప్ చేసేసారు. సో దట్ ఏంటి అంటే మీరు ఇక్కడ కానీ చూసుకుంటే మీకు పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. అలానే మీకు కెమెరాస్ లో కూడా కొంచెం చేంజెస్ అయితే మీరు నోటీస్ చేయగలుగుతారు. ఈ చేంజెస్ అని చెప్పలేను కానీ బట్ ఏంటి అంటే మైనర్ చేంజెస్ అయితే మీరు నోటీస్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా. ఫ్రంట్ కెమెరా గానీ ప్రీవియస్‌లీ మనకు ఐఫోన్ 15 అండ్ 16 లో అయితే మనకు సేమ్ ఉంటుంది. 12 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే వచ్చేసింది. 15 లో అంతేనే ఉంది. 16 లో కూడా అంతేనే ఉంది. ఫ్రంట్ కెమెరాలో అయితే ఎటువంటి చేంజెస్ కూడా లేవు. అండ్ డిస్‌ప్లేలో గాని చూసుకున్నట్టయితే మనకు డిస్‌ప్లే యాస్ యూజువల్ సేమ్ 15 అండ్ 16 లో అయితే మనకు సేమ్ గానే ఉంది. రెండు కూడా 2000 నిట్స్ తోటే వస్తుంది. సేమ్ బ్రైట్‌నెస్ అనేది మనమైతే చూడొచ్చు. ఐఫోన్ 15 అండ్ 16 లో కూడా సేమ్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తోటే వస్తుంది. బిల్డ్ క్వాలిటీలో కూడా సేమ్ బిల్డ్ క్వాలిటీ ఉంది. సేమ్ 15 ఎలా ఉందో సేమ్ 16 కూడా బిల్డ్ క్వాలిటీ కూడా సేమ్ అలానే ఉంది. డిజైన్ లో గాని చూసుకుంటే మనకి ఇక్కడ అలర్ట్ స్లైడర్ అని చెప్పేసి ఉండేది. బట్ ఇప్పుడు దాన్ని రిమూవ్ చేసేసి వీళ్ళు ఒక యాక్షన్ బటన్ అని చెప్పేసి తీసుకొని వచ్చారు. ఇది పెద్దగా చేంజెస్ అయితే ఏముండవు. ఏంటి అంటే మనం ఇక్కడ ఏమన్నా కొత్త కొత్త యాక్షన్స్ అనేది అయితే క్రియేట్ అయితే చేసేసుకోవచ్చు. లైక్ ఫోన్ సైలెంట్ లో పెట్టడమో లేకపోతే ఏదైనా కూడా మనం ఇక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోవడానికి మనం యాక్షన్ బటన్ అయితే యూజ్ అయితే చేసేసుకోవచ్చు. రైట్ సైడ్ లో కానీ చూసుకుంటే మనకు షట్టర్ బటన్ అయితే తీసుకొని వచ్చారు. ఈ బటన్ తోటి ఏంటి అంటే మనం ఫోటో క్యాప్చర్ చేసుకోవచ్చు, జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. కొన్ని వేరియస్ ఉంటాయి. దీని గురించి నేను లాస్ట్ లో కూడా డిస్కస్ చేస్తాను. ఎందుకు దీని గురించి లాస్ట్ లో అనేది మీకు అర్థమవుతుంది. అండ్ అలానే మనకు 16 లో కానీ చేంజెస్ కానీ చూసుకుంటే డైరెక్ట్ మనకు ప్రాసెసర్ లో ఇందాక చెప్పినట్టే మనకు A18 బయానిక్ చిప్ వచ్చింది. మనకి ఇక్కడ A17 బయానిక్ చిప్ అయితే తీసుకురాలేదు. డైరెక్ట్ A18 బయానిక్ చిప్ నే తీసుకొచ్చారు. ఇది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. మనకు ప్రీవియస్ తోటి కంపేర్ చేసుకుంటే ఐఫోన్ 15 అండ్ ఐఫోన్ 16 తోటి కంపేర్ చేసుకుంటే మనకు ఇక్కడ 30% CPU పర్ఫార్మెన్స్ అనేది ఫాస్టర్ గా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అలానే మనకు 40% GPU పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది అని చెప్తున్నారు. సో దట్ ఏంటి అంటే మీరు ఏదైనా గేమ్స్ ఆడేటప్పుడు కొంచెం మనకు ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది అన్నారు. బట్ ఏంటి అంటే ఒకటి పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా మీకు 60 హెచ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది కాబట్టి రిఫ్రెష్ రేట్ లో మాత్రం మీరైతే 60 హెచ్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ నోటీస్ అయితే చేయలేరు. అండ్ మేజర్ చేంజెస్ వచ్చేసరికి ఏంటి అంటే ఐఫోన్ 16 లో మేజర్ గా చెప్పేటువంటిది ఏంటిదంటే యాపిల్ ఇంటెలిజెన్స్. యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు ఐఫోన్ 16 లో అయితే వస్తా ఉంది. ప్రీవియస్ లా గానీ మనకు ఐఫోన్ 15 ప్రో అండ్ 15 ప్రో మ్యాక్స్ లో మాత్రమే ఉంది. మనకు ఐఫోన్ 15 లో అయితే లేదు. సో దట్ ఏంటి అంటే వీళ్ళు ఐఫోన్ 15 దీంట్లోనైతే తీసుకురామని చెప్పేసి క్లారిటీ చెప్పేశారు. అప్డేట్స్ లో కూడా ఇక్కడ ఒక క్లారిటీ ఇచ్చేస్తాను. ఏంటి అంటే ఒకవేళ మీరు ఈ ఐఫోన్స్ అనేది చూజ్ చేసుకోవడానికి ఇప్పుడు మనం చేంజెస్ అయితే చూసాం. అసలు ఎవరు ఏ ఫోన్ తీసుకోవాలి? 15 ఎవరు తీసుకోవాలి? 16 ఎవరు తీసుకోవాలి? 30,000 డిఫరెన్స్ అనేది పర్టిక్యులర్ మనకు పర్ఫెక్టా కాదా అనేది కూడా చెప్తాను. నేను ముందే చెప్తున్నాను. ఈ వీడియో అని 15 అండ్ 16 కంపారిజన్ మాత్రమే. యాపిల్ 16 లో గాని చూసుకుంటే మనకు యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. ఇంకా అలానే గాని చూసుకున్నట్టయితే మనకు షట్టర్ బటన్ ఒకటి మెయిన్ వచ్చింది. యాక్షన్ బటన్ అనేది ఒకటి మెయిన్ గా వచ్చేసింది. ఎవరైతే నేను ఫోన్‌ని ఎక్కువ డేస్ అంటే లాంగ్ ఇయర్స్ వాడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4, 5 ఇయర్స్ నాన్ స్టాప్‌గా యూజ్ చేసుకుంటాను ఫోన్‌ని అనుకున్నారనుకోండి. వాళ్ళు మీరు 16కి అయితే ప్రిఫర్ చేసేసుకోవచ్చు. అలానే లేదు నేను రెగ్యులర్‌గా చేంజ్ చేస్తాను. ఒక 2 ఇయర్స్ తర్వాత చేంజ్ చేస్తాను. నాకు మనీ ఇంపార్టెంట్ అని చెప్పేసి అనుకుంటా ఉంటారు కదా! అటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు ఐఫోన్ 15 అనేది ₹50,000 బడ్జెట్‌లో ఐఫోన్ సీరీస్‌లో మీరు 15, 16 కంపారిజన్‌లో బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. ఎందుకు అనంటే మీరు నెక్స్ట్ 2 ఇయర్స్‌లో చేంజ్ చేసుకుంటా అంటే అప్పటికి ఇంకా బెటర్ ఫీచర్స్ వస్తాయి. అండ్ మళ్ళా మీరు సేమ్ ప్రైస్ సెగ్మెంట్ అనేది తక్కువైనప్పుడు కూడా బై అయితే చేసేసుకోవచ్చు. అండ్ మీకు లాస్ట్‌లో ఒకటి చెప్తా అన్నాను కదా! షట్టర్ బటన్ గురించి. ఈ షట్టర్ బటన్ అనేది అంత పెద్ద మేజర్ చేంజ్ అయితే కాదు.
బట్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే దీని నుంచి మనం ఫోటోని క్యాప్చర్ చేసుకోవచ్చు, వీడియోస్ క్యాప్చర్ చేసుకోవచ్చు, అలానే జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే యాపిల్ వాళ్ళు చెప్తున్నారు. బట్ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కూడా ఇట్లా ఫోన్‌ని ఇట్లా అడ్డంగా పెట్టినప్పుడు మాత్రమే మీకు ఆ షట్టర్ బటన్ అనేది ప్రాపర్‌గా మీకు హ్యాండీగా ఉంటది. మీరు ఇట్లా వెర్టికల్‌గా ఫోన్ పెట్టేసి మీరు షట్టర్ బటన్ యూజ్ చేయాలనుకుంటే మీకది చాలా ఇంపాసిబుల్ థింగ్ ఉంటది. అదేదో కొత్తగా ఏదో డిఫరెంట్ అయిపోతా ఉంటుంది. ఏంటి అంటే మనం ఈ ఆప్షన్‌ని మనం డైరెక్ట్ స్క్రీన్‌లో నుంచి కూడా ఆపరేటింగ్ అయితే చేసేసుకోవచ్చు. అది పెద్దగా మనము ఇక్కడ నుంచి చేయాల్సింది మళ్ళా సైడ్‌కెళ్ళేసి ఫింగర్‌ని తీసుకొచ్చి ఇలా చేయడం అనేది కొంచెం క్రిటికల్ చేయడం అన్నట్టు అది. టోటల్లీ పర్సనల్‌గా నా ఒపీనియన్. ఏంటి అంటే ఇట్లా సైడ్ పెట్టినప్పుడైతే ప్రాపర్‌గా ఉంటుంది. బట్ నీకు ఈ యాంగిల్‌లో పెట్టుకున్నప్పుడు నాకు ఫింగర్ వరకు అక్కడి వరకు వెళ్ళడం అనేదైతే ఇంపాసిబుల్‌గా అనిపించేది నా ఒపీనియన్. వీడియోలో మీకు ఒక క్లారిటీ అనిపించింది అనుకుంటున్నాను. ఏంటి అంటే ఐఫోన్ 15 ఎవరికి తీసుకోవచ్చు, 16 ఎవరికి తీసుకోవచ్చు అని చెప్పేసి. నా సజెషన్ వచ్చేసరికి ఒకవేళ ₹50,000 బడ్జెట్ నేను చేంజ్ చేసుకుంటా అనుకున్న వాళ్ళు 15కి వెళ్ళిపోండి. లేదు నా బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు. నాకు యాపిల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫీచర్స్ అన్నీ కూడా నాకు అవి మెయిన్ మ్యాండేటరీగా ఉండాలి అనుకున్న వాళ్ళు 16కి ప్రిఫర్ అయితే చేసేసుకోండి. ఒకవేళ మీరు అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ అయితే దగ్గర పెట్టుకోండి. అలానే ఒకవేళ మీరు ఫ్లిప్‌కార్ట్ నుంచి అయ్యేది ఉంటే హెచ్‌డీఎఫ్‌సి తోటైతే వచ్చేసినాయి. ఇప్పుడు ఈ డీల్స్, ఆఫర్స్ అన్నీ కూడా. అండ్ నేను ఒక వీడియో కూడా చేశాను. ఏంటి అంటే మీరు ఇటువంటి డీల్స్ అన్నీ కూడా ఫాస్ట్‌గా వస్తాయి కాబట్టి మిస్ అయిపోతా ఉంటారు. మిస్ అవ్వకుండా అన్నిటిని మనం ప్రీ ప్లాన్డ్‌గా ఎట్లా చేసుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో చేశాను. అది ఇక్కడ ఐ కార్డ్స్‌లో వదిలేస్తాను. అక్కడి నుంచి చూడండి. అండ్ మీకు మంచి మంచి డీల్స్ ఇవే కాదు ఇంకా చాలా మంచి డీల్స్ అనేవి మిస్ అవ్వద్దు అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే జాయిన్ అయిపోండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి టెలిగ్రామ్‌లో ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా! దీన్ని స్కాన్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానెల్ లింక్ వస్తుంది. మీరు అక్కడ జాయిన్ అయిపోండి. లేదా డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.